ఎక్సలెంట్ గా ఉంది. సో కమల్ హాసన్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. మూవీలో ప్రెసెంట్ జరిగే సిచ్యువేషన్ చాలా క్లియర్ కట్ గా చూపించారు బ్రో శంకర్. సో డైరెక్షన్ ఎక్సలెంట్ గా ఉంది. అండ్ సిద్ధార్థ్ యాక్టింగ్ అయితే సెంటిమెంటల్ గా సూపర్ ఉంది అసలు. సో ఎవరు బ్రో బాగాలేదండి, ఎవరు మైండ్ సెట్ వాళ్ళది, కానీ మూవీ అయితే ఎక్సలెంట్ గా ఉంది అసలు. సో కమల్ హాసన్ యాక్టింగ్ అయితే సూపర్ గా ఉంది. ఇన్ని కూడా చాలా బాగున్నాయి బ్రో. సో పార్ట్ 1 కంపేర్ పార్ట్ 2 చాలా బాగుంది. అండ్ ప్రెసెంట్ సమాజం జరిగే నిజాలన్నీ కూడా క్లియర్ కట్ గా చూపించారు. లంచమే తీసుకోకూడదు అని చెప్పి బాగా చూపించాడు. పార్ట్ 3 ఉంది. సో పార్ట్ 3 లో కొన్ని నెక్స్ట్ జరిగే సన్నివేశాలను చూపిస్తారు అన్నమాట. సో మూవీ చాలా బాగుంది. ట్రైలర్ బాగుంది బ్రో, ట్రైలర్ బాగుంది. అంటే రెండు బెటరే, రెండు చాలా బాగున్నాయి. సో మూవీ అయితే చాలా బాగుంది బ్రో. క్లైమాక్స్ చాలా బాగుంది. అంటే లైక్ పార్ట్ 3 కోసం పార్ట్ 2 కొంచెం క్లోజ్ చేశాడు, కానీ ఓవరాల్ గుడ్ మూవీ. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. మెసేజ్ చాలా బాగుంది బ్రో. రియల్ గా చెప్పాలంటే ప్రెసెంట్ అలాగే జరుగుతున్నాయి. సో లంచం తీసుకుని చాలా మంది వచ్చే గవర్నమెంట్ జాబులు రాక, సో రియల్ సిచ్యువేషన్స్ అన్ని కూడా. సో శంకర్ బాగా చూపించాడు, డైరెక్షన్ చాలా బాగుంది. అవును, కమల్ హాసన్ ఎంత క్యారెక్టర్ ఉందో సో సిద్ధార్థ్ కూడా అంతే. బోత్ ఆర్ లీడ్. 100% కనిపించింది. విజువల్ గ్రాఫిక్స్ కానీ, మెసేజ్ ఓరియంటెడ్ కానీ, సో టేకింగ్ కానీ చాలా సూపర్ గా ఉంది. యా, యూత్ కూడా మంచి మెసేజ్ ఉంది. సో ఎవరు కరప్షన్ చేయకూడదు, లంచం తీసుకోకూడదు అని చెప్పి చాలా క్లియర్ కట్ గా చూపించాడు. సో ఓవరాల్ గుడ్ మూవీ. చాలా మంది నెగిటివ్ గా నెగిటివ్ టాక్ ఇస్తున్నారు. సో నెగిటివ్ అసలు ఏమీ లేదు బ్రో, నిజంగా అంతా పాజిటివ్ ఉంది. మూవీ వచ్చి చూస్తే అర్థమవుతుంది అందరు కూడా. ఇప్పుడే భారతీయుడు 2 సినిమా చూడడం జరిగిందన్న. భారతీయుడు 2 సినిమా చూసిన తర్వాత ఆన్లైన్ లో జరుగుతుంది ఫ్రాడ్. భారతీయుడు 2 సినిమా పెద్ద రాడ్. ఎందుకంటే మామూలు రాడ్ కాదు, ఐరన్ రాడ్. ఇది మామూలు రాడ్ అంటే తెలుగు ఇండస్ట్రీకి ఒక పెద్ద మచ్చ. తమిళ ఇండస్ట్రీ మొత్తం ఏదో పాన్ ఇండియా మూవీ అని చెప్పి, పాన్ వరల్డ్ మూవీ అని చెప్పి తెచ్చిండు. కానీ ఆ శంకర్ గారికి ఒక దండం. దాంట్లో యాక్టింగ్ చేసి కమల్ హాసన్ గారు ఒక పేరు పాడు చేసుకునే సినిమా ఏమీ లేదు భయ్యా. నీ సినిమా చూడాలి అనుకుంటే 350 రూపాయలతో పాటు ఆ రోజు టైం వేస్ట్, 3 గంటల టైం వేస్ట్, అంతా వేస్ట్ చేసుకొని నువ్వు సినిమా చూడాలనుకుంటే చూడు, నేను కాదనను. తర్వాత నీ రియాక్షన్ కూడా ఇదే. మనం ఏం చెప్తాం ఈ సినిమాలో, రాత్రి పండుకోవాలంటే ఉండాలి మంచం, ఎవరు తీసుకోవద్దు లంచం. ఈ సినిమాలో ఒక కాన్సెప్ట్ అంతే ఇదే. భారతీయుడు 1లో చూపించాడు అదే కాన్సెప్ట్, అదే రిపీట్, అదే రొటీన్, అదే రొట్ట. మనం మార్నింగ్ లేవగానే చేస్తాం టిఫిన్. ఈ సినిమాలో ఉంది మొత్తం రొటీన్ రొటీన్ రొటీన్, ఏమీ లేదు భయ్యా. ఈ సినిమా చూసినోడు పక్కా బేవర్స్ గాడైతేనే సినిమా చూస్తాడు. నేను పక్కా బేవర్స్ కానీ అందుకే సినిమా చూసిన. అట్టర్ ఫ్లాప్ సినిమా అన్నా. నాకు ఒక్కనికే కాదన్నా, ప్రతి ఒక్కరికి అడుగు, నువ్వు సినిమా బాగాలేదని చెప్తారు. మనం దీపావళికి ఇంటికి వేస్తాం లైటింగ్, ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అని చేసుకుంటారంతా. ఫైటింగ్ సినిమా ఫైటింగ్ ఫ్లాప్, అంతా ఫ్లాప్. సిద్ధార్థ్ ఏ స్టోరీ లేకపోతే ఏం నచ్చుతానా నీకు? సినిమాలో స్టోరీ లేదు, సినిమాలో డైలాగ్ ఏముందన్నా? మొత్తం ఏంది? సిద్ధార్థ్ యాక్టింగ్ గురించి మంచిగా చేసిండు, సూపర్ గా యాక్టింగ్ చేసిండు సిద్ధార్థ్. రకుల్ ప్రీత్ సింగ్ పక్క సైడ్ క్యారెక్టర్ 15-20 నిమిషాలు వస్తుంది, వెళ్ళిపోతుంది, అంతే, ఏం లేదు అన్నా. ఎప్పుడు సాంగ్స్ వస్తాయి అర్థం కాదు, ఎందుకు వస్తాయి అర్థం కాదు. ఇష్టం వచ్చినప్పుడు వేసేస్తాడు సాంగ్. నెగటివ్ అన్న, ఇంకో ఇంత పెద్ద కత్తి తీసుకొని ప్రేక్షకులు గుండెలో వరిసినట్టు చేసాడు శంకర్. పక్కా శంకర్. ఆ డైరెక్టర్ ఎన్నో సినిమాలు మంచిగా చేసాడు కాదనను. ఈ సినిమా ఎంత అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్, ఇండస్ట్రీకే మచ్చ. బాగాలేదన్న సినిమా అన్నా. ఇష్టం వచ్చినప్పుడు సాంగ్స్ వేసేస్తావన్నా. వచ్చేదాకా సినిమా స్టార్ట్ అయ్యేదా సాంగ్. భగత్ సింగ్ చచ్చిపోయిండు, సుభాష్ చంద్రబోస్ చచ్చిపోయిండు, ప్రతి ఒక్కరు ప్రశ్నించిన వాళ్ళు చచ్చిపోతారు. కానీ ఒక రికార్డులో 1000 సంవత్సరాలున్నా, 1,00,000 సంవత్సరాలున్నా, కోట్ల సంవత్సరాలున్నా రికార్డు ఉంటుంది ప్రతి ఏరియాలో. భారతదేశ వ్యాప్తంగా భగత్ సింగ్ గాని, శివగివీర గాని ప్రతి ఒక్కరు ఉంటారు. అది కామన్. అది సినిమా చూసి మీరు మారకుండా ఉంటారా? కరప్షన్ ఇవ్వకుండా ఉంటారా? లంచం ఇవ్వకుండా ఉంటారా మీరు? నేను ఇవ్వడం తీసుకోను, క్వశ్చన్ చేస్తా. మీ ఇంట్లో వాళ్ళు కరప్షన్ చేస్తే బయటికి తీసుకొస్తారా? 100%. మీ ఇంట్లో వాళ్ళు 100%.
100% మా అన్న కూడా మా సొంత అన్న సాక్షి విలేకరు. ఆయన ఒక్కడ మతలపోయి అయితే అది బయట పెట్టాల్సింది అది బయట పెట్టకుండా తీసేసుకొని అది క్లోజ్ చేసిండు. ఆ రోజు నుంచి నేను మాట్లాడతలేను. అది అది మన బాధ్యత. సూపర్ అన్న. మీడియా సినిమా మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. మీ సినిమా, మా సినిమా, మనందరి సినిమా. మీసం మేలేసి చూడబట్టి చెప్తున్నా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అందరు చూడాలి. ఓటర్ అంటే చీటర్ కాదు, చీప్ లీడర్ అమ్ముడు పోవద్దు. ఓటర్ అంటే చీటర్ కాదు, షూటర్. నేను చెప్తున్నా కదా, మీడియా సినిమా మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. అదే డైలాగ్. మీరు మారితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ దేశం బాగుపడుతుంది, ఈ ప్రపంచం బాగుపడుతుంది. మన మీడియా వాళ్ళు పోలీసు వాళ్ళ కాడ గన్నులు ఉంటారు కానీ కాల్తారన్నా. అసలైన గనులు మీ కాడ ఉన్నాయి. మీ దండం పెడతా, మీరు మారి. అసలైన గనులు మీ కాడ ఉన్నాయి. విద్య గాని, వైద్య గాని, ఫుడ్ గాని ప్రతి ఒక్కటి అవినీతి జరుగుతున్నది. మన మీడియా మిత్రులు ఏం చేస్తున్నారో తెలుసా? నేను ఈ రోజు ఒక సెల్ఫీ ఇస్తున్నారంటే మీడియా పుణ్యం. మీ కాళ్ళకు దండం పెట్టాలి. దీంట్లో నేను ఒప్పుకుంటా. కానీ మీరు బాలకృష్ణ బాటలమ్మడి ఒక పెగ్గు ఉన్నది, లేకపోతే శ్రీకాంత్ రేపాటిలో దొరికిండు అని చెప్పేసి ప్రచారం చేయడం కాదు. మన రాష్ట్రం గాని, మన దేశం గాని ఎమ్మెల్యేల చేతుల, మంత్రుల చేతుల, మినిస్టర్ల చేతుల, సీఎం చేతుల, పిఎం చేతిలో ఉన్నది. వాళ్ళ కుంభకోణాలు బయట పెట్టాల. బాలకృష్ణ గారి పక్కన బెక్కున్నది అంటే అది ఆయన వ్యక్తిగత విషయం. మన రాష్ట్రానికి, మన దేశానికి ఏమి ఉపయోగం లేదు. అది ఆయన సొంత విషయం. ఆయన లివర్లు చెడిపోతాయి భయ్యా, ఆయన లివర్లు చెడిపోతాయి. ఆయన పెగ్గు తాగితే రేవు పార్టీలో దొరికితే ఆయన ఫ్యామిలీ ఖరాబ్ అవుతుంది. మనకే కదా. అందు గురించి అది కాదు మనం ప్రచారం చేయాల్సింది. ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, ఎంపీలు ఏం చేస్తారు, సీఎం ఏం చేస్తుడు, పిఎం ఏం చేస్తుండు, అది మీ చేతిలో ఉంది భయ్యా. మీరు మార్పు తీసుకురావాలి, మీరు చూడాలి, అవన్నీ బయట పెట్టాలి.